ఏపీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ బడుల్లో అధ్వానంగా అందిస్తున్నారు. భోజనాన్ని తినలేక ఆహారాన్ని డస్ట్బిన్లో పారబోశారు విద్యార్థులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవుని చెరువులోని ఎంపీపీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. గత 3 నెలలుగా నాణ్యత లేని ఆహారం పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు 112కి డయల్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు స్కూల్కి వెళ్లి ఆరా తీశారు. భోజనం తినలేకపోతున్నామని పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. అందరు తినలేదా? అంతమందిలో బాగుందా? మీరు అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ పెట్టారు? మరి ఏమన్నారు? అధికారులకి తెలియజేసామండి. ఎంఈఓ బాలు గారికి చెప్పాము. ఎంఈఓ బాలు గారు చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లా. ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఎంఆర్ఓ గారు వచ్చేసి 2-3 సార్లు వచ్చారు, చెక్ చేసుకున్నారు. చెక్ చేసినా సరే ఇమీడియట్ గా మార్చండి అన్నారు. ఈ లోపల మళ్ళీ తర్వాత ఎంఈఓ గారు ఎండి మేడం గారు వచ్చారు, తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు, తర్వాత తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ చాలా మంది వచ్చారు, చెక్ చేశారు. ఆ రోజు ఎండిఓ మేడం గారు వచ్చేసి చెక్ చేసి ఫుట్బాల్ అది మార్చుకోమని చెప్పారు. మార్చుకోమని చెప్పినా సరే మార్చుకోవట్లేదు. ఎంక్వైరీ చేసి పిల్లలతో పాటు ఫుడ్ తిన్నారు. బాగలేదమ్మా కొద్దిగా మార్చుకోమని చెప్పారు. ఆమెకు మార్చుకోమని చెప్తే వాళ్ళ హస్బెండ్ గారు డ్రింక్ చేసి వచ్చి హెడ్ మాస్టర్ గారి మీదకి తిరగబడటం, బూతులు తిట్టడం అలా జరిగింది. చిన్నారుల ఆగ్రహం చూస్తున్నాం. 3 నెలలుగా మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు పేరెంట్స్. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, పిల్లలకి పౌష్టికాహారం పెట్టాలి, మంచి చదువు చెప్పించాలి అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం పూర్తిగా నీరుగారిపోతోంది. ఖచ్చితంగా అంటే ప్రభుత్వం వైపు మేము మధ్యాహ్న భోజనం పథకం పేరు మార్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద పెట్టినప్పటికీ కూడా అత్యద్భుతంగా మేము పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణ ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న ఈ స్కూలే కావచ్చు. విద్యార్థులు గడిచిన 3-4 నెలలుగా తమకు అందిస్తున్న ఆహారం చాలా అధ్వానంగా ఉంటుంది. కనీసం నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ నిర్వాహకులు పదే నాసిరకం ఆహారాన్ని వారికి అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా పులిహోర అలాగే కోడిగుడ్డుతో పాటు చట్నీ అందించిన పరిస్థితి. పులిహోర వాసన వస్తుందో విద్యార్థులు మరొక మారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 112కి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నేరుగా స్కూల్ వద్దకు వెళ్లారు. అక్కడ విద్యార్థులను ఆరా తీసిన పరిస్థితి. ఎందుకు మీరు భోజనం ఎలా బాగోలేదని ఎందుకు చెప్తున్నారంటూ కూడా వారిని ప్రశ్నించిన సమయంలో విద్యార్థులు కూడా ఎంత అధ్వానంగా ఉన్న అన్నాన్ని తాము తినాల్సి వస్తుందో కూడా స్పష్టంగా పోలీసులకు చెప్పిన పరిస్థితి. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులకు దృష్టి కూడా పోలీసులు తీసుకెళ్తాను కూడా వారికి హామీ ఇచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి మధ్యాహ్న భోజనం పథకం పేరుతో విద్యార్థులకు అందిస్తున్న భోజనం అత్యంత నాసిరకంగా ఉంటుందని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రైట్ అశోక్.